టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజలను ఆదుకునేలా ఉంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ. ఈ నెల 29 సోమవారం సాయంత్రం పట్నంలో గొల్లగూడెం సెంటర్లో నిర్వహించే పవన్ కళ్యాణ్ బహిరంగ సభకు జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులు తరలి రావాలి. కూటమి నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, వలవల బాబ్జీ, ఈతకొండ తాతాజీలు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ను గెలిపించాలంటూ టూ టౌన్లో ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మార్నిడి బాబ్జీ. ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేసిన ఏపీ నిట్ విద్యార్థులు, మార్గనిర్దేశం చేసిన ఆచార్యులు డాక్టర్ టి కార్తికేయ శర్మ. పట్టణంలో 33వ వార్డులో తన తండ్రిని గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం చేసిన మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు బాలరాజేష్. రెండు 2024లో జరగబో ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో బేసిక్గా ప్రజలకు ఆదుకునేలా ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ వ్యక్తం చేశారు. సంక్షేమం మరింత పెంచే విధంగా రైతు భరోసా 13,500 రూపాయల నుండి 16,000 రూపాయలు, అమ్మఒడి 17,000 రూపాయలు, పెన్షన్ 3,000 నుండి 2 విడతలుగా 3,500 రూపాయలు పెంచే విధంగా ఉందంటూ ఇలా మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2024లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే రైతులకి గతంలో 13,500 రైతు భరోసా కింద ఇచ్చామో 12,500 ఇస్తామని చెప్పి 13,500 ఇచ్చాం. 4 సంవత్సరాలు ఇస్తామని 5 సంవత్సరాలు ఇచ్చాం. దాన్ని ఈసారి 16,000కు పెంచి, అలాగే వృద్ధులకి, వితంతులకి, మరి హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏదైతే 3,000 పెన్షన్ని 2 వాయిదాల్లో 2 దఫాలుగా 3,500 వరకు పెంచుకుంటూ తీసుకెళ్తామని కూడా, అలాగే చేయూత పెన్షన్ మళ్ళీ కొనసాగిస్తూ 4 సంవత్సరాల్లో ఏ రకంగా అయితే మనం 75,000 అందజేసామో మళ్ళీ ఈ 5 సంవత్సరాల్లో 4 విడతల్లో మళ్ళీ చేయూత పథకాన్ని కొనసాగించి ప్రతి సోదరిమణికి 75,000 అందించడం జరుగుతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా వారు తెలియజేయడం జరిగింది. అలాగే కాపు నేస్తం, ఈబీసీ నేస్తం కూడా, కాపు నేస్తం ఈ 5 ఏళ్ళలో మళ్ళీ 4 సార్లు కాపు నేస్తం 15,000 రూపాయలు చొప్పున 60,000 రూపాయలు మళ్ళీ ఇవ్వడం జరుగుతుందని, అలాగే ఈబీసీ నేస్తం మరి గత ఈ 5 సంవత్సరాల్లో 3 సార్లు 45,000 ఇచ్చాం. వారికి వచ్చే 5 సంవత్సరాల్లో 4 సార్లు 60,000 వాళ్ళకు కూడా 15,000 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏదైతే అమ్మఒడి కార్యక్రమం 17,000 రూపాయలు పెంచడం జరిగింది. ముఖ్యంగా యువతకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి యువకులకి పని కల్పించడానికి, సోర్స్ చెప్పడానికి ఎక్కడెక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని ప్రతి జిల్లాకు సెంటర్ని ఏర్పాటు చేయడం, వాళ్ళ యొక్క స్కిల్ బట్టి ఉద్యోగాన్ని చేయడానికి అవకాశం ఇచ్చేలాగా ఏదైతే రోడ్ల మీద ప్రాధాన్యత ఇవ్వాలో ముందుకు తీసుకెళ్తామని, అలాగే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ కూడా ప్రాధాన్యత క్రమంలో అన్నిటికీ నిధులు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున వ్యవసాయ రంగాన్ని, విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, మహిళా సాధికారతని ప్రతిబింబిస్తుంది ఈ మేనిఫెస్టో. ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మేనిఫెస్టో ఇవాళ అబద్ధాలు చెప్పి చేయలేని కూడా చేస్తానని అబద్ధాలు చెప్పేవాళ్ళు ఎన్నైనా హామీలు ఇస్తారు, కానీ ఇది అమలు అయితే కదా. అది గతంలో ఇచ్చిన హామీలు 650 హామీలు ఇచ్చి ఏది అమలు చేశారు? ఏది అమలు చేయలేదు. మరి ఇవాళ అటువంటి పరిస్థితి నుంచి అటువంటి వ్యక్తి అబద్ధాల కోరైన, దగా కోరైన చంద్రబాబు నాయుడు ఎన్ని హామీలు ఇచ్చినా, సూపర్ 6 అన్నా లేకపోతే ఇంకేం చెప్పినా
అతని మాటలు నమ్మే పరిస్థితి రాష్ట్ర ప్రజలు ఎవరో నమ్మట్లేదు. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్పాడంటే చేస్తాడంతే అన్న భావన ఇవాళ రాష్ట్ర ప్రజల్లో ఉంది. అలాగే ఈ మేనిఫెస్టోలో మరొక విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. పాలనా వికేంద్రీకరణ ఏదైతే విశాఖపట్నాన్ని మరి ఆర్థిక రాజధానిగా కార్యనిర్వాహక రాజధానిగా అనౌన్స్ చేసి కార్యకలాపాలన్నీ కూడా విశాఖపట్నం నుంచే జరుగుతాయని కూడా నిర్ద్వందంగా చెప్పడం జరిగింది. అలాగే అమరావతిని శాసన రాజధానిగా డెవలప్ చేస్తామని చెప్పారు. అలాగే కర్నూలుని కూడా జ్యుడిషియల్ క్యాపిటల్గా అక్కడ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ మేనిఫెస్టో అందరికీ కూడా ఆమోదయోగంగా ఉందని తెలియజేస్తూ మన ప్రీతమ మన పార్టీ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్థానిక ఎంవీఆర్ గ్రౌండ్లో కూటమి పార్టీ నాయకులు శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనాసుర రక్త చరిత్రపై ఎన్డీఏ ఛార్జ్షీట్ను ఆవిష్కరించారు. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు జగన్ ప్రభుత్వం అర్థం లేకుండా చేసిందన్నారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన గొల్లగూడెం సెంటర్లో జరిగే పవన్ కళ్యాణ్ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ, గుర్రెల శ్రీధర్, వర్ధనపల్లి కాశీ, పరిమి రవికుమార్, కిలపర్తి వెంకట్రావు, పాతూరు రాంప్రసాద్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్ ముందు అయ్యా ఒకసారి అవకాశం ఉందని చెప్పి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ముఖ్యమంత్రి పరిపాలన మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు మీరు చెప్పారు ప్రత్యేక హోదా తెస్తాం, అది మీరు మెడలో ఉంచి తెస్తామని చెప్పిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు పోలవరం పూర్తి చేస్తామని చెప్పి దాని గురించి పట్టించుకున్నటువంటి ముఖ్యమంత్రి. పిఆర్సీ ఎంత పని 4 రోజులు అని చెప్పి ఒక దొంగ ఛార్జ్షీట్ ఇప్పుడు అప్పీల్ చేస్తారు, వస్తారు మళ్ళీ మేము అన్నీ ఇస్తాం అని అని చెప్పి జనాన్ని మభ్యపెట్టి కార్యక్రమం చేపడుతూ ఉంటారు. కాబట్టి దాన్ని మేల్కొల్పే విధంగా ఈ ఛార్జ్షీట్ ఉండబోతుంది. దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి మరి ఈ రోజు వరకు మీరు చేయకుండా మరి నీ చెల్లెమ్మలకు నువ్వేం సంబంధం చెప్తాను, అక్క చెల్లెలకు ఆ రోజు హామీ ఇచ్చావు నేను వస్తానని చెప్తాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో ఇష్యూజీ వచ్చింది, మరి కియా కంపెనీ తీసుకొచ్చారు, ఇంకా అదానికి ఇక్కడ ఉచితంగా ఇచ్చి పోర్టులు కట్టించిన దాంట్లో కానీ మరి చాలా అభివృద్ధి అన్నటువంటి కార్యక్రమాలు ఆయన చేపడితే ఈ రోజు దివాళాకోరు ప్రభుత్వం చేసి బటన్ నొక్కాం, మేము నవరత్నాలు ఇచ్చేసాం, నేరుగా మీ ఖాతాలో వచ్చేస్తామని చెప్తున్నారు. వాటికి ఓ పక్కన ప్రభుత్వంలో మరి నిత్యావసర వస్తువులు రేట్లు పెంచారు, కరెంటు బిల్లులు పెంచారు, డీజిల్ రేట్లు అన్ని రాష్ట్రాల కంటే అధికంగా ఇక్కడ 10 నుంచి 20 రూపాయలు ఎక్కువ అమ్ముతూ ఉన్నారు. మోటార్ ఫీల్డ్కి గ్రీన్ ట్యాక్స్ వేశారు. ఇలాంటి ప్రభుత్వాలని మా జీవితంలో మేము చూడలేదు అని సొంత అక్క చెల్లెలు చెప్తా ఉంది. శర్మిల గారు మీరు వదిలిన బోర్డని చెప్తా ఉంది, అంతకడికి ఓట్లు వేయద్దు, ఓట్లు వేస్తే రాష్ట్రం భ్రష్టు పట్టిపోద్ది అని చెప్పి మీ సొంత మనుషులు చెప్తా ఉన్నారు. దానికి మీరు ఏం ఆన్సర్ చేస్తారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నా. ఎన్నికల శంకారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు పాల్గొనబోతూ ఉన్నారు. 29 సాయంత్రం 5 గంటలకు మన గొల్లగూడెం సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేశారు. దానికి మీరందరూ వచ్చి మరి పెద్ద ఎత్తున జన సైనికులు, వేరే మహిళలు కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగు మహిళా అధ్యక్షులు, అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళా మోర్చా నాయకులు అందరూ కూడా పాల్గొని ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పవన్ కళ్యాణ్ గారిని మరి విజయోత్సవ సభలుగా చేయాలని చెప్పి తాడికొండ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తూ ఉన్నాను. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో ఎవరికి తెలియని పరిస్థితిలో, ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో లేని పెట్రోలు, డీజిల్ ధరలు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అలాగే మరి కరెంటు ఛార్జీలు చూస్తూ ఉంటే 10 సార్లు విపరీతంగా పెంచేసిన పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. అలాగే మరి ఏదైతే రేషన్ బియ్యాన్ని మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందో ఆ రేషన్ బియ్యాన్ని కూడా సక్రమంగా మరి వినియోగదారులకు అందజేయడంలో విఫలం చెందిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. పోలవరం ప్రాజెక్టు చూస్తే మొత్తం దాన్ని మరి భ్రష్టు పట్టించేసిన పరిస్థితి.
ఏదైతే రైల్వే జోన్ ఉందో ఆ జోన్కి సైటు చూపించవలసిన పరిస్థితుల్లో మీరు ఎక్కడా కూడా దానికి సరైన సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ జోన్ తేవడం విఫలమయ్యారు. ప్రత్యేక హోదా వస్తేనే నాకు మళ్ళీ ఓటు అడుగుతాను మిమ్మల్ని అని చెప్పాడు. మరి వ్యవసాయానికి అనేక రకాలుగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మరి డ్రిప్ ఇరిగేషన్ కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో డ్రిప్ ఇరిగేషన్ కానీ మరి పనిముట్లు కానీ ఏదైనా సరే రైతుకి సంబంధించిన మరి 25,000 ట్రాక్టర్లు కానీ మీరేమిచ్చారు? ఈవేళ 3,500 ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీ మీద. మరి అలాగే కోత మిషన్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా తీసేసి నేనేదో సంక్షేమం చేశానని చెప్తామండి. అసలు ఏ రకంగానూ కూడా సంక్షేమం చేశానని చెప్పడానికి మీకు అర్హత లేదని చెప్పి ఈ ఎన్డీఏ ఛార్జ్షీట్ ద్వారా మరి తెలియజేస్తూ ఎన్నికల శంఖారావంలో భాగంగా ఈ నెల 29వ తారీఖు సోమవారం సాయంత్రం 5:30 గొల్లగూడెం సెంటర్లో రామాలయం వద్ద మరి మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ మీటింగు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి ఆ సభకి అందరూ కూడా విశేషంగా తరలి రావాలని చెప్పి ఇసుకి మట్టి కంకరి వీటిలోనే 8 లక్షల కోట్లు అవినీతి జరిగిందని ఈ సాక్షిలో తెలియజేయడం జరిగింది. అదే కాకుండా మరి మున్సిపాలిటీలకి పంచాయతీలకి భారత ప్రభుత్వం ఇచ్చిన నిధులు 18,000 కోట్లు దారి వెళ్ళించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు భారత ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ప్రజలకు సంబంధించి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన ప్రవేశపెడితే ఎస్టీ ప్లాన్స్ అంటే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో ఎస్టీలు ఎస్సీలు ఖర్చు పెట్టడానికి ఇచ్చిన డబ్బులు 1,00,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారి మళ్లించబడింది. ఉపాధి స్కీమ్లో వస్తున్న నిధుల్లో 20 లక్షల మందికి ఇవ్వాల్సిన ఉపాధి డబ్బులు ఇవ్వకుండా మద్దతు పెట్టడం జరిగింది. ఈ ఒక రమారమి ఒక అమరావతి నిమిత్తం ఇచ్చిన 18,000 కోట్లే కానీ దాన్ని దారి మళ్లించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా 3 లక్షల కోట్లు కుంభకోణం జరిగిందని మన చార్టిట్లో తెలియడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదివరకు టాప్ 10 టాప్ 5 ఉండేదాన్ని ఈరోజు చివరికి 0 తీసుకొచ్చేసి ఎంతో దారుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేస్తున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి ప్రభుత్వం. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మానేడి బాబ్జీ శనివారం పట్టణంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానిక 14వ వార్డు, 17వ వార్డు, భాగ్యలక్ష్మీపేట, సీతారాంపేట, కొబ్బరితోట, యాగర్లపల్లిలో ఎన్నికల ప్రచారం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. అందరికీ అందుబాటులో ఉండే తనని గెలిపిస్తే సామాన్యులకు సేవ చేసే అవకాశం ఉంటుందన్నారు. మన మాన్యం జయర్ గారు మీ ముందు వస్తున్నారు. ఎన్నికల గురించి అర్థం కూర్చోమ్మా. వారి యొక్క ఎన్నికల గురించి అర్థం కూర్చోమ్మా, మర్చిపోకండమ్మా. ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నాను. ముఖ్యంగా ప్రజలందరూ గమనించాలి, తాడేపల్లిగూడానికి ఇవాళ అవసరమైనది నాయకుడు అవసరం. ఆ నాయకుడు అంటే 100 మంది వెనకాల ఉంటేనో 100 కోట్లు ఆస్తి ఉంటేనో నాయకుడు అవడు. మనసున్న మహారాజు ఉంటేనే నాయకుడు అవుతాడు. ఎందుకంటే ప్రజల సమస్యలు కానీ, మరి ముఖ్యంగా వాళ్ళతో తిరిగిన కార్యకర్తలను కూడా అర్థం చేసుకునే మనసు కానీ, కనీసం ప్రజలకు ఏం చేయాలి, నియోజకవర్గానికి ఏం చేయాలని ఆలోచన ఉన్నవాడే మా నాయకుడు అవుతాడు తాడేపూడానికి. అలాంటి నాయకుడు నాకు తెలిసి ఇప్పుడు తాడేపూడిలో లేడు. మీరు గమనించండి ప్రజలారా, ఇప్పుడు మళ్ళీ మన చేతిలోకి ఓటు అనే ఆయుధం హక్కులా వచ్చింది కాబట్టి దీన్ని మన 5 సంవత్సరాల భవిష్యత్తుకు వాడాలి.
ఇవాళ ఏదో ఎవరో ఇచ్చిన తాయిలాలకో లేకపోతే దేనికో మాయ మాటలకో లొంగిపోతే 5 సంవత్సరాల భవిష్యత్తు మంది నాశనం అవుతుంది. తాడేపల్లిగూడెం 30 సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. మరీ ముఖ్యంగా మీరు గమనించవలసింది ఏంటంటే తాడేపల్లిగూడెం ప్రజలకి మంచినీళ్ళు కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితుల్లో కరెంటు వచ్చినప్పుడు పొద్దున్న సాయంత్రం పైపులు వచ్చే టైంలో అరగంట కరెంటు తీసేసి సగం నీళ్ళు ఇస్తున్నారు. గమనించిన ప్రజలారా, వీళ్ళు ఈవేళ అవసరం కాబట్టి మీ ముందుకు వస్తున్నారు. ఈ 4 రోజులు పబ్బం కల్పించుకుని మీరు ఓట్లు వేయగానే మీ మాట వినిపించుకునే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని కనీసం ఏంటి వేయాలో వచ్చామని కూడా పలకరించే పరిస్థితిలో లేని ఇలాంటి నాయకుల్ని తరిమి కొట్టాలని తాడేపల్లి ప్రజలు కోరుకుంటున్నాను. ఎందుకంటే తాడేపల్లిగూడెం ఈవేళ వర్షం వచ్చినప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. రోడ్డు మీద ప్రజలు వెళ్తుంటే ఏ గోతులో పడిపోతున్నామో, మునిపోయిన రోడ్లో బండి వెళ్తుంటే గోతులో పడిపోతున్నారో తెలియట్లేదు, బాగుందో లేదో తెలియక చాలామంది కాళ్ళు చేతులు కొట్టుకునే పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళందరికీ నేను హెచ్చరిస్తున్నా, గుర్తు చేస్తున్నా, ఈవేళ అవకాశం వచ్చింది. ఈవేళ పెత్తందారులకి ఒక సామాన్యుడికి పోటీ జరుగుతుంది తాడేపల్లి నియోజకవర్గంలో. డబ్బులు జనం ఉన్నారని మదంతో ఉన్న కావాలా, నాలాంటి సామాన్యుడు కావాలా, మీరు అవకాశం తేల్చుకోమని ప్రజలు కోరుకుంటున్నాను. ఎందుకంటే సామాన్యుడిగా నాకు అవకాశం ఇస్తే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేసుకుంటా, మీరు పిలిస్తే పలుకుతా. నాకు గర్వం లేదు కాబట్టి తాడేపల్లిగూడెన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటానని ఈ తాడేపల్లి ప్రజలు తెలియజేసుకుంటున్నాను. ఏపీ నిట్ పలువురు విద్యార్థులు తమ ఆచార్యులు డాక్టర్ టి కార్తికేయ శర్మ మార్గనిర్దేశంలో ఎలక్ట్రికల్ బైక్ రూపకల్పన చేశారు. ఈ సంస్థలో మెకానికల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న ఎం మనోజ్ నాయక్, ఎం అనిషా, కె ప్రత్యూష, కె రాజేశ్వరి, కె గణపతి వరప్రసాద్ బృందాలుగా ఏర్పడి 20 రోజులు శ్రమించి ఎలక్ట్రికల్ బైక్ను రూపొందించారు. దీనికి 2 గంటల ఛార్జింగ్ పెడితే 18 నుండి 20 కిలోమీటర్ల వేగంతో 25 కిలోమీటర్ల వరకు సులభంగా ప్రయాణించవచ్చును. ఇది 150 నుండి 200 కిలోల బరువును తట్టుకోగలదు. ఈ బైక్ను మడతపెట్టి కారులో తీసుకెళ్లవచ్చు. కారు వెళ్ళలేని ప్రాంతంలో మోకాల నొప్పులతో ఎక్కువ దూరం నడవలేని వృద్ధులకు ఉపయోగపడే విధంగా తయారు చేసిన ఈ బైక్ రూపకల్పన నిమిత్తం 20,000 రూపాయల నగదును వెచ్చించారు. విద్యార్థులకు గైడెన్స్ ఇచ్చిన డాక్టర్ టి కార్తికేయ శర్మను రిజిస్ట్రార్ పి దినేష్ శంకర్ రెడ్డి, డీన్లు డాక్టర్ జిఆర్కే శాస్త్రి, డాక్టర్ జిబి వీరేష్ కుమార్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ టి బాబురావులు ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక 33వ వార్డులో శనివారం మంత్రి కొట్టు సత్యనారాయణ తనయుడు కొట్టు బాలరాజేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. తన తండ్రి కొట్టు సత్యనారాయణకు ఓటు వేసి గెలిపించుకుని తాడేపూడెం అభివృద్ధి కొనసాగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జ్ తాళూరి మురళీకృష్ణ, బోనం విజయ నిర్మల, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలందరూ చాలామంది ఎక్కడికి వెళ్ళినా కానీ జగన్ నినాదమే పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా జగన్కి వేస్తామమ్మా, ఎందుకు ఆటలో కష్టపడుతున్నావు, చెవటలు పట్టేసి ఇలా తిరుగుతున్నావు, మీ నాన్నగారి గురించి కష్టపడుతున్నావు, మీ నాన్నగారు తప్పనిసరిగా ఖచ్చితంగా నిలుగుతారు, పంపర్ మెజారిటీ వస్తుంది, మీరే చూసుకోండి, మీరేమి అనుమానం పడక్కర్లేదని చెప్తున్నారు. కొంతమంది అయితే ఇది ఏంటి పార్టీ గురించి తప్పుడు ప్రచారాలు చేసి ఏమీ చేయలేదు, ఏం అభివృద్ధి జరిగింది ఇవన్నీ మాట్లాడుతున్నారు. 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు కోవిడ్ వచ్చింది. మన తాడేపల్లిగూడెంలో చాలా చోట్ల సిమెంట్ రోడ్లు వేశారు. కోవిడ్ టైం వచ్చినప్పుడు మనం పనులు ఎక్కడ అవ్వలేదు. కానీ ఉన్న ఊర్లో రాష్ట్రంలో కానీ ఎవరికి పేద ప్రజలకి ఎవరికి ఇబ్బంది పడకూడదని చెప్పి, వాళ్ళు పస్తులు ఉండకూడదని చెప్పి జగన్ గారు మాట ఇచ్చినవి అన్నీ నెరవేర్చుకున్నారు. దమ్మున్న నాయకుడు చెప్పినవన్నీ చేసుకొచ్చారండి. ప్రజలు అనేది వాళ్ళ నమ్మకం ఉంది కాబట్టి మా జగన్ గారి మీద తప్పనిసరిగా ఆయనకే ఓటేస్తారని అందరూ ఖచ్చితంగా డిసైడ్ అయిపోయారు. రాష్ట్రంలో ఏంటి తాడేపల్లిగూడెంలో కూడాను మీకు 2 ఓట్లు ఇస్తారు, అమూల్యమైన ఓట్లు. ఎంపీ గారు ఉమాబాల గారికి, మా నాన్నగారు కొట్టు సత్యనారాయణ గారికి 2 ఓట్లు, ఎంపీ ఎమ్మెల్యే 2 ఫ్యాన్ గుర్తు కొట్టేయాలని మిమ్మల్ని అందరినీ ప్రాధేయిస్తున్నాను. రాజకీయ పార్టీలో బోనం ధనలక్ష్మి గారు కౌన్సిలర్గా 33వ వార్డులో చేశారండి. అది మన కొట్టు సత్యనారాయణ గారు హయాంలో చేశారు. మేము జనానికి 33వ వార్డులో ఓట్లు అడుగుతానికి తిరిగినప్పుడు నీటిలోనూ పెద్ద పెద్ద గోతుల్లోనూ ఓట్లు అడుగుతానికి తిరిగామండి. కౌన్సిలర్గా నెగ్గిన తర్వాత కొట్టు సత్యనారాయణ గారి ద్వారా కొట్టు సత్యనారాయణ గారు 33వ వార్డు అసలు బాగోలేదమ్మా, రోడ్లు వేయిందామని వెంటనే ముందు కంకర పోయించి తర్వాత రోడ్లు వేయించి మొదలుపెట్టారండి. అసలు మనకి దమ్ముగల నాయకుడు కొట్టు సత్యనారాయణ గారండి. తాడేపల్లిగూడెనికి ఏం చేయాలన్నా ఏం తీసుకురావాలన్నా కొట్టు సత్యనారాయణ గారి ద్వారానే అయ్యిందండి. ఇప్పుడు వరకును తెలుగుదేశం ప్రభుత్వం 14 సంవత్సరాలు చేసింది. మాణిక్యాలరావు గారు నిట్ కాలేజీ తీసుకొచ్చారు. మన కొట్టు సత్యనారాయణ గారు ఓవర్ బ్రిడ్జ్ చేస్తే తర్వాత రోడ్లు వేశారు మాణిక్యాలరావు గారు. తాడేపల్లిగూడెం బాగుపడాలి, మన ప్రజలందరూ బాగుండాలి, నా హయాంలో తాడేపల్లిగూడెం ఒక రేంజ్లో చూడాలని కొట్టు సత్యనారాయణ గారు ఆశపడుతున్నారు. కానీ మనందరం ఆయనకి తోడుండి మనందరం ఆయన్ని మళ్ళీ గెలిపిస్తే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మేనిఫెస్టో పెట్టిందల్లా చేశారు, పెట్టనే కూడా చేశారండి.
14 సంవత్సరాలు చేసినప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా తెలుగుదేశం నాయుడు చంద్రబాబు నాయుడు ఏమీ చేయలేదని మీ అందరికీ తెలుసు. అప్పుడు ఏం చేయాలో కూడా ఆయనకు ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు చేసింది మనం ధైర్యంగా దమ్ముగా చెప్పుకుంటామంటే నేను చేస్తానని వస్తున్నాడు తప్ప అది మీరు నమ్మొద్దండి. మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ కొట్టు సత్యనారాయణ గారిని నెగ్గించుకోవాలని కోరుకుంటున్నాం. 2019లో మన కొట్టు సత్యనారాయణ వచ్చేటప్పటికి ఇప్పుడు మేమున్నటువంటి ఏరియా ఎలా ఉంది, ఈనాడు కనీసం కంకర రోడ్లైనా వేయడం జరిగింది. ఆనాడు మరి 2014 నుంచి 2018 వరకు అసలు ఈ ఎఫ్సఐ కాలనీ గురించి పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయా? మరి పోతే చిరంజీవి పార్క్ ఉంది. చిరంజీవి పార్కు మేము అధికారంలోకి వచ్చేటప్పటికి, మా కొట్టు సత్యనారాయణ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి చుట్టూ రొప్పలు పెరిగిపోయి ఆ కరోనా టైంలో కనీసం పాములు పందులతోటి ఉండేది. మరి మీ అందరు కోరికపోయి చాలాసార్లు నాకు చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని చుట్టూరు రోడ్లు వేయడం, ఆ కంపలు శుభ్రం చేసి ఇవాళ మీ వాకర్స్ అందరికీ కూడా మంచి సౌకర్యమైనటువంటి ప్రాంతంగా దాన్ని మార్చాం. మరి ఇంతకన్నా అభివృద్ధి మన 33వ వార్డులో మరి 3వ నెంబర్ రోడ్డు అవనివ్వండి, 4వ నెంబర్ రోడ్డు అవనివ్వండి, వాటర్ ట్యాంకుల పక్కన రోడ్డు అవనివ్వండి, మరి వెంకటేశ్వర కాలనీ రోడ్డు అవనివ్వండి, ఈ రోడ్లన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్త సత్యనారాయణ వచ్చిన తర్వాత వేసిన రోడ్లే కదా ఇవి. మరి ఖచ్చితంగా మీరు అందరూ కూడా మరి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని బలపరిచి మరి మన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కొట్టు సత్యనారాయణ గారికి, ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉమాబాల గారికి కూడా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మరి మన వార్డు అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనం చేస్తున్నాం. వైసీపీ నాయకులు, కార్యకర్తలు మే 13వ తేదీ వరకు వైసీపీ అభ్యర్థుల విజయానికి సైనికుల్లా పనిచేయాలని ఉప ముఖ్యమంత్రి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి ఆయన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైసీపీ నాయకులతో సమావేశమయ్యారు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డే రఘురామనాయుడు, కొట్టు తాతాజీ, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్, జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, ఎంపీపీలు దాసరి హైమావతి, శేషలతలు, వైసీపీ నాయకులు గొర్రెల శ్రీనివాస్, నిమ్మల నాని, బండారు నాగు, కైగాల శ్రీనివాస్, గుండుమొగల సాంబయ్య, కట్టుపోయిన కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఓటరును మనం కలవాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అందించిన సంక్షేమం, ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. తనతో పాటు ఎంపీ అభ్యర్థికి కూడా ఓటు వేసేలా ప్రచారం చేయాలన్నారు. ఈ రాష్ట్రంలో ఒక గొప్ప పరిపాలనకి పునాది వేసి ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకి సౌకర్యం కోసం, వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం జరిపించడం కోసం మరి ఇస్తారన్న పథకాలు సంపూర్ణంగా ప్రతి ఒక్కరికి డెలివరీ అవ్వాలని ఒక డెలివరీ మెకానిజంని ఆయన రూపొందించిన తర్వాత దేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరిలో కూడా ఒక ఆలోచన మొదలైంది. ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడికి రాని ఆలోచన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా వచ్చింది? నిజంగా ఒక సేవాభావం కలిగిన వాలంటీర్స్ ఎలా పనిచేస్తారో ఆ వాలంటీర్ అనడానికి అర్థం వచ్చేలాగా అటువంటి వాళ్ళందరికీ ఈ వాలంటీర్స్ పేరుతో ప్రతి 50 ఒక వాలంటీర్ని ప్రతి ఇంటికి న్యాయం జరిపించేలాగా ఎన్నికల వాడికి పార్టీలు కానీ ఎన్నికల తర్వాత పరిపాలన సజావుగా సక్రమంగా జరగాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి ఇంటికి న్యాయం జరిపించమని చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని సంక్షేమం మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది కూడా ఎక్కడ అవినీతి రహితంగా, ఎక్కడ రూపాయి లంచానికి తావు లేకుండా మరి మన డీబీటీ పద్ధతిలో 2,70,000 కోట్ల రూపాయలు మరి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలందరి మనల్ని చూడగలరు. ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయం శిరోధారి కాబట్టి ప్రభుత్వాన్ని శిరస వహించి యంత్రాంగం అంతా కూడా వాళ్ళ సేవల్ని ఆపేశారు. మనం చేసేది ఏంటంటే ఈ వాలంటీర్ సేవలు అన్నది వాళ్ళ నిరూపణ చేయడం అన్నది తాత్కాలికం. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. పెద్ద ఎత్తున ఆయన్ని అభిమానిస్తున్నారు. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అవటం
ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని ప్రజలందరూ అభిప్రాయం తెలియజేస్తుంది. ఈ వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ కొనసాగించే బాధ్యత ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఆయన తీసుకుపోతా ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఈ వాలంటీర్స్ లో కూడా కొంతమంది వాటిలో ఉన్న మొత్తం వాలంటీర్లు అందరూ రిజైన్ చేశారు. కొన్ని గ్రామాల్లో మొత్తం వాలంటీర్స్ అందరూ రిజైన్ చేశారు. కొంతమంది ఇంకా అటు ఇటుగా ఉన్నారు. అక్కడ రిజైన్ చేసిన వాలంటీర్స్ తోటి ఈ వాలంటీర్స్ కలుపుకొని పార్టీ నాయకులు కలుపుకొని ఈ డోర్ టు డోర్ ప్రచారం చేయాలన్నది మరి పార్టీ పైనుంచి పార్టీ అధ్యక్షులు ఆదేశించారు. ఎన్నికల్లోపు ప్రతి వార్డు కనీసం లేదంటే 4-5 సార్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరగాలి. ప్రతి వాళ్ళలో కూడా ఉత్సాహం కలుగుతుంది. ఆ వాటర్లు అందరూ కూడా ఖచ్చితంగా వేయాలి. ఇది పథకాలు మనకు ఇస్తున్నారు కదా మా అనుభవం జగన్మోహన్ రెడ్డి. మే 11వ తారీఖున జరిగే పోలింగ్ వరకు మంచి ఉత్సాహంగా పాల్గొని ఈ ఉత్సాహాన్ని ఇలాగే ఇంకా మనకి 15 రోజులు 16 రోజులు కూడా లేదు. ఈ 15-16 రోజులు మరి పార్టీ కోసం కష్టపడి మళ్ళీ 5 సంవత్సరాలు మీకు సేవ చేసే అదృష్టాన్ని నాకు ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కటి పరిపాలన చేస్తున్నారు. ఒక 3.5 సంవత్సరాల నుంచి ప్రతి కార్యక్రమాన్ని నేను మా ఇంట్లో ఉండే ఫాలో అవుతున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అయితే నాకు తెలుసుండగా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అంటే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేసినటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ కాకుండా భారతదేశం అంతా కూడా మెచ్చుకుంటున్నటువంటి ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారితో సహా మెచ్చుకుంటున్నటువంటి కార్యక్రమం గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం కార్యక్రమం. దానికి మించినటువంటి కార్యక్రమం వాలంటీర్ వ్యవస్థ. ఇది ఎవరు కూడా ఏ శాస్త్రవేత్త హృదయాల్లో కానీ మెదడులో కానీ రానటువంటి గొప్ప సంచలనాత్మకమైనటువంటి ఇది ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి వినూత్నమైనటువంటి పథకం. ఒక అవకాశం చేసి చూపిస్తున్నారు. మీరు ఇచ్చారు, ఆయన చేశారు, మన అందరికీ చూపించారు. ఇంకా మన బాధ్యత ఏంటి? రెండోసారి చేయవలసిన అవసరం ఉంది. రెండోసారి చేస్తే మళ్ళీ మూడోసారి కూడా చేయవలసిన అవసరం ఉంటుంది. అలాంటి యువకుడు ఉత్సాహవంతుడు, అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ప్రాణంగా చేసేటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి చాలా అవసరం. చిన్న చిన్న కార్యక్రమాలు చేయవలసి ఉన్నాయి, తప్పనిసరిగా అన్నీ చేస్తారు. ఆయన కూడా ఏంటంటే వారి తండ్రి బాటలో నడిచి మాట కనిపిస్తే నేను తప్పను మనం తిప్పనని చెప్పినటువంటి ఒక యువ నేత. చాలా క్లియర్గా చెప్తున్నాడు, నేను అభివృద్ధి చేసేది నమ్మకుంటే నాకు ఓటేయండి, ఎవరిని అడుగుతాడు ఈ ప్రపంచంలో. అందు గురించి ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. ఈ యొక్క ఐపాక్ టీం వాళ్ళు చాలా ఎక్సలెంట్ జాబ్ చేస్తున్నారు. ఇవాళ కాదు, సుమారు 5 నెలల నుంచి వాళ్ళు చేస్తున్న వర్క్ ఫాలో అవుతున్నాను నేను. అది ఒక పార్టీకి వెనకాల ఉండేటువంటి మనకు కనిపించేటువంటి ఫౌండేషన్ స్టోన్. అది చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి ఎలక్షన్లో. దానికి మనం కూడా కష్టపడి వాళ్ళకు తోడుగా ఉండి ఏదైతే పుట్సత్య గారికి చదివించారో ఆ కార్యక్రమాల్లో మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మనకి గత కొంతకాలంగా మనసులో ఒక చిన్న ఆందోళన ఉంది, మనసులో చిన్న బాధ కూడా ఉంది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడి నుంచి కూడా మనతో ట్రావెల్ చేసినటువంటి, అంటే మనతో ప్రయాణం చేసినటువంటి మన కుటుంబ సభ్యులు కొంతమంది బయట ఉండడం వల్ల వాళ్ళు కూడా మనతో కలిసి మళ్ళీ ఇప్పుడు పనిచేస్తే మనకి మంచి జరుగుతుందనే ఆందోళన, ఒక రకమైనటువంటి బాధ కూడా మనకు ఉంది. అది వాళ్ళందరూ కూడా ఈ స్టేజ్ మీద కనపడటం వల్ల మనందరిలో కూడా, అంటే 2019లో మనకి ఎటువంటి విజయం ఉందో దానికన్నా కూడా పెద్ద మెజార్టీతో విజయం మనకి రుజువుల మీద రాసి పెట్టుందనగా వాళ్ళందరూ మనతో కలిసి ఉండటం వల్ల, అంటే మనం కుటుంబంగా పనిచేసినప్పుడు మళ్ళా కొంతమంది బయట ఉండి మనం ఇక్కడ ఉండటం వల్ల కొంతమందికి అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఈ ప్రాంగణంలో ఈ శిబిరంలోకి అడుగు పెట్టగానే అందరూ ఎంతో అన్నదమ్ములాగా ఆప్యాయంగా వాళ్ళని కౌలించుకోవటం, వాళ్ళు ఎంతో ఆప్యాయంగా మాట్లాడటం నాకైతే చాలా ఆనందంగా ఉంది. తర్వాత నిన్న ఏదైతే తాడేపల్లిగూడెంలో నరసాపురంలో ఉన్నటువంటి సముద్రం
తాడేపల్లిగూడెంలో పొంగిందా అన్నట్టుగా ఇవాళ ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నా ఎజెండా, వాళ్ళే నా స్టార్ క్యాంపెయిన్స్ అని ఏదైతే యుద్ధానికి సిద్ధమా అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారో, ఆయన యొక్క బొమ్మలు మీ గుండెల్లో పదిలంగా పెట్టుకుని మీరు ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే నిన్న కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించారో పేరు పేరున శిరస్సు వంచి 2 చేతులతో మీకు పాదాభివందనం చేస్తున్నాం. ఆయన యొక్క విజయం ఇది నిన్నే ఆయన యొక్క విజయం చిరస్థాయిగా నిలబడిపోయింది. మీరు ఇక్కడి నుంచి మే 13వ తారీఖు వరకు శక్తి వంచన లేకుండా మన బాధ్యతను మనం నిర్వర్తించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 175లో +1 గా ఉండి మళ్ళీ కొట్టి సత్యనారాయణ గారిని మంత్రి హోదాలో చూసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా జూన్ 4వ తారీఖున విజయోత్సవ సభలో ఆ రోజు మనకి విజయం కన్ఫర్మ్ అయిపోతుంది. మనందరూ ఒక అంశాన్ని గమనించాలి. ప్రతి ఒక్కరికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. వాలంటీర్లకు సంబంధించినటువంటి అంశం మనం చూసినట్లయితే అధికారం వస్తే ఏంటి, అధికారం రాకపోతే ఏంటని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీ అనేది పెట్టి ఏ ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకి ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా అందకుండా జన్మభూమి కమిటీ సంబంధించినటువంటి వాళ్ళు దోచుకుని దాచుకుని పంచుకునేటువంటి సంగతిని ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఎవరి కోసం మనం పనిచేస్తాం, ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే సంక్షేమ పథకాలు అందకూడనటువంటి పేద వర్గాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలనుకున్నామో వారి యొక్క సంక్షేమం కోసం, వారి యొక్క అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మనుషులే వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినటువంటి చరిత్ర చూసినటువంటి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని ఆలోచించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. సెయింట్ యాన్ స్కూల్ గత 32 సంవత్సరాలుగా విద్యారంగంలో ఎంతో ప్రగతిని సాధిస్తూ దాదాపుగా 5,000 మంది విద్యార్థుల ఉన్నతికి విద్యను అందించింది సెయింట్ యాన్స్ విద్యా సంస్థ. ప్రతి సంవత్సరం 2,000కు పైగా విద్యార్థులకు మా సంస్థ ద్వారా అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతూ చదువుతో పాటు సంస్కారాన్ని నేర్పే విశిష్ట విద్యా సంస్థ సెయింట్ యాన్ స్కూల్, కొబ్బరితోట, తాడేపల్లిగూడెం, ఆంధ్రప్రదేశ్. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో. 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. Admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. స్థానిక 19వ వార్డులో శుక్రవారం సాయంత్రం జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ముఖ్య అతిథులుగా ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీలు పాల్గొన్నారు. వీరికి మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సంక్షేమంతో కూడిన అభివృద్ధిని అందిస్తామన్నారు. కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్, సజ్జా సుబ్బు, పైబోయిన వెంకటరామయ్య, పట్నాల రాంపండు, వర్ధనపల్లి కాశీ, నర్సే సోమేశ్వరరావు, పాలూరి వెంకటేశ్వరరావు, తోట సత్యనారాయణ, నైనా నానాజీ తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా నోటు పార్టీ పొలిశెట్టి అన్న అని పిలిస్తే నేనున్నా అమ్మా సాధిక అడుగడుగున అన్ని కేంద్ర ప్రభుత్వ వార్డులో ఉన్నటువంటి 2014, 19 తప్ప 19 నుంచి 24 వరకు కనీసం ఒక తట్ట మట్టి కూడా అయినటువంటి అసమర్థుడు రేపు మళ్ళీ మీ ముందుకు ఓట్లకి రాబోతూ ఉన్నాడు. ఎందుకంటే మీరే చూశారు, నేను చెప్పడం కాదు. గడిచిన 5 సంవత్సరాలు మీకు ఏమైనా పనిచేశాడమ్మా? భవన నిర్మాణ కార్మికులకి ఏమైనా పని ఉన్నదా? నిత్యావసర వస్తువులు పెరిగినాయి, పామ్ ఆయిల్ పెరిగింది. ఎవరైనా సాధారణమైన వ్యక్తి కష్టపడి వచ్చి ఒక క్వార్టర్ మందు తాగితే ఆ డబ్బు అంతా ఏ పథకంగా తెచ్చినా దాంట్లో ఒక దాంట్లో లాగేసేటువంటి ఈ ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలి. అప్పుడే ఈ రాష్ట్రాన్ని పట్టిన చీడ పేడ ఎరగడవుద్ది. ఎందుకంటే ఏ రోజైనా వచ్చాడా? కరోనా సమయంలో వచ్చాడా? మీకోసం మేమందరం ఇక్కడ ఇదే ప్రాంతంలో సామాన్య వ్యక్తులుగా జీవితం స్టార్ట్ చేసిన వ్యక్తులు. మేమంతా సామాన్యుడి కష్టసుఖాలు తెలుసు. బాబ్జీ కానీ, నేను కానీ, అదేవిధంగా మా అన్నయ్య గారు కానీ తప్పకుండా మీ కష్టసుఖాల్లో మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మీ 2 ఓట్లు కూడా మొదటి ఓటుని శ్రీనివాస్ వర్మ గారికి, 2వ ఓటు గాజు గ్లాసు గుర్తు నన్ను బలపరిచిన నా మిత్రుడు వలవాల మల్లికార్జునరావు గారు, తాతాజీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మమ్మల్ని బలపరిచారు. కాబట్టి గెలిపించండి. డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అది బాధ్యత నేను తీసుకుంటా. ఎందుకంటే నేను వచ్చేటప్పుడమ్మా ఈ రోడ్డు అసలు ఉండేది కాదు, మోకాళ్ళతో గొయ్యలు. బాబ్జీ గారు, మన శ్రీధర్ అన్నయ్య, మా ఓళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కాళ్ళు ఇరిగిపోతున్నాయి, మోటార్ సైకిల్ పడిపోతున్నాయంటే మేము వచ్చిన వెంటనే ఈ రోడ్డు వేయడం జరిగింది. మీకు తెలుసు ఆ విషయం. ఈ లింక్ రోడ్లన్నీ కూడా
సూరిబాబు గారి ఇంటి పక్క రోడ్డు, ఆ బాబ్జీ గారి ఇంటి పక్క రోడ్డు, అన్ని గ్రావెల్ రోడ్లు ఉంటే కొన్నిటిలు కూడా సిమెంట్ రోడ్లు చేసాం, కొన్నిటికి గ్రావెల్ రోడ్లు చేయడం. ఇవన్నీ మీకోసం మేము ఆలోచించేసాం ఆ రోజు. నన్ను గెలిపించండి. ఇదే బాబ్జీ గారి ఇంటికాడ ఈ ప్రాంతంలో ఈ మన గొర్రె శ్రీధర్ గారు, మా సజ్జా సుబ్బు, వీళ్ళందరినీ ఇక్కడ పెట్టి ఇదే చోట విజయోత్సవం ఏర్పాటు చేసి బాధ్యత మీదే. గెలిచిన తర్వాత డెవలప్ చేసి బాధ్యత నాదని కూడా తెలియజేసుకుంటాం. సంతోషం. ఈ మెయిన్ రోడ్డు 2014-2019 మధ్యన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేసిన రోడ్డు. అలాగే ఇక్కడ ఉన్న ఏ రోడ్డు అయినా ఆ వేళ అధికారంలో ఉన్న మరి మున్సిపల్ చైర్మన్గా మిత్రుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉండడం వల్ల కొన్ని ఇంపార్టెంట్ రోడ్లు ఈ ప్రాంతంలో పోసుకోవడం జరిగింది. కానీ ఈ భాగ్యలక్ష్మిపేట బాగా డెవలప్మెంట్ అయింది. కానీ ఎక్కడ ఆ డెవలప్మెంట్కి అనుసరించి మరి ఎక్కడా కూడా రోడ్లు డ్రైన్లు ఉన్న పరిస్థితులు లేవు. కాబట్టి రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతాన్ని అత్యంత వైభవంగా మరి వెలుగొందే విధంగా డ్రైన్లు రోడ్లు ఖచ్చితంగా మీ అందరికీ కూడా తీసుకొస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరి ఎదురుగుండా ప్రామిస్ చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సామాన్యులకి కొంత మేలు జరిగిందన్న ఉద్దేశం సామాన్యుల్లో ఉంది. కానీ మీకు తెలియకోకుండా మీ దగ్గర నుంచి కరెంటు బిల్లుల రూపేణా, అలాగే నిత్యావసర వస్తువుల రూపేణా, అలాగే ఏదైతే మగవారికి ఒక అలవాటు ఉంటుంది, ఆ వేళ 70 రూపాయలు ఉన్న వాటర్ బాటిల్ని 200 రూపాయలు చేసి మీ జేబులో డబ్బంతా కూడా లాగేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక 6 పథకాలు మీ అందరికీ పెట్టడం జరిగింది. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తారు. అలాగే అక్క చెల్లెళ్ళందరికీ కూడా 18 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల 1500 రూపాయలు మీ అకౌంట్లో పడేలా ఏర్పాటు చేస్తారు. ఆర్టీసీలో బస్సు ప్రయాణం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది మహిళల వరకు. అలాగే 50 సంవత్సరాలు దాటిన బీసీలందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వబడుతుంది. కాబట్టి మీరు ఆలోచించండి. మరి మీరు గ్లాసు గుర్తుకు ఓటేసి పెద్ద మెజార్టీ తోటి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, అలాగే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారిని కమలం గుర్తుకేసి గెలిపించవలసిందిగా మరోసారి కోరుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో కానీ దుర్మార్గపు పాలన అరికట్టాలంటే మరి భారతదేశానికి మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సెంట్రల్ అధికారం వస్తే, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిలో అధికారం రావడం వల్ల ఇక్కడ మరి అతి ముఖ్యంగా ఇక్కడ మనం కుమ్మడి కూటమి అభ్యర్థి తమ్ముడు బొలిశెట్టి శ్రీనివాస్ని మనం నెక్కించుకుంటే మనకున్న కష్టాలు తప్పుకుంటాయి. ఈ నియోజకవర్గంలో నిజాయితీ పరిపాలన వస్తాక అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్త మరి భూపతి శ్రీనివాస్ వర్మ పార్లమెంట్ అభ్యర్థి, ఆయన గుర్తు కమలం. అందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలంటే మనం తప్పనిసరిగా భూపతి శ్రీనివాస్ వర్మ గారి కమలం గుర్తుకి, అలాగే తమ్ముడు మరి బొలిశెట్టి శ్రీనివాస్కి గ్రాజు గుర్తుకి వేసి ఇద్దరిని నెక్కించుకున్న రోజు న్యాయమైన పరిపాలన, ప్రజలకు అందుబాటులో నాయకులు ఏ సమయం వచ్చినా వాళ్ళకి అందుబాటులో ఉండి సమస్య పరిష్కరించడానికి నీతిపరమైన పాలనతో ఎటువంటి అక్రమాలు లేకుండా జరుగుతుంది. కాబట్టి దయించి ప్రజలు గుర్తించుకొని అందరూ ఓటుతో దయించి, ఎందుకంటే 19వ వార్డు 3700 ఓట్లు అతి పెద్ద వార్డు ఇది కనుక ఇక్కడున్న 3700 ఓట్లలో కూడా 90% పోలింగ్ అవుతే మొత్తం ఓట్లు ఎన్డీఏ కూటమి వేయాలని కోరుకుంటూ మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మనం ఏదైతే ఇదే స్ఫూర్తితోటి రాబోయే రోజుల్లో గాజు గ్లాసు గుర్తుకి కమలం గుర్తుకి ఈ భాగ్యలక్ష్మి పేటలో సుమారుగా 1200 పైసలకు మెజారిటీ ఇచ్చే బాధ్యత మనందరూ కూడా తీసుకోవాలని చెప్పి మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా పాదాభివందనం చేసి కోరుతా ఉన్నాను. ఎందుచేతంటే భాగ్యలక్ష్మి పేట 19వ వార్డు అనగానే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అమితమైన ప్రేమ.
ఏదైనా నేను వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు మనం నుంచున్న రోడ్డు విషయంలో కానీ, ఏదైతే ఇక్కడ మనం సిమెంట్ రోడ్లు కానీ, గ్రావెల్ రోడ్లు కానీ, పైప్ లైన్లు కానీ, లైట్లు కానీ అన్నీ వేసాము అంటే ఆ రోజు నాకు పూర్తి సహాయ సహకారం అందించిన మా మున్సిపల్ చైర్మన్గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు నాతో సహకరించినందుకు మన ప్రాంతం అంతా కూడా డెవలప్ చేసుకున్నామని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా గాజుకి కమలం గుర్తుకి అఖండమైన మెజారిటీ ఇచ్చినప్పుడు మాత్రమే మన భాగ్యలక్ష్మిపేట అత్యంత ఉన్నతంగా ఆలోచనలోకి వస్తారని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మనకు రేపు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా నెగ్గితే ఖచ్చితంగా బాబ్జీ గారు ఎమ్మెల్సీగా అవుతారు. వాళ్ళ ఇద్దరు నిధులు కూడా భాగ్యలక్ష్మిపేటలోకి వచ్చేయమని చెప్పి మరొకసారి కోరుకుంటా ఉన్నాను. ఈ నెల 23వ తేదీ రాత్రి బైక్ యాక్సిడెంట్లో తీవ్ర ప్రమాదానికి గురై ఖరీదైన ఆసుపత్రిలో వైద్యం పొందడానికి హాస్పిటల్ బిల్లులు కూడా కట్టలేని ఓ పేద యువకుడి ప్రాణాన్ని కాపాడడానికి గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజింగ్ సేవా సంస్థ ముందుకొచ్చింది. దాతల సహకారంతో 30,500 రూపాయలు గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ చెన్నా త్రికర సేకరించింది. ట్రస్ట్ అధ్యక్షులైన తన తండ్రి చెన్నా జనార్దన్ ద్వారా రాజమండ్రి సన్ స్టార్ హాస్పిటల్లో బిల్లు చెల్లించారు. వివరాల్లోకి వెళితే అత్తిలికి చెందిన రౌతు చంద్రమణి కంట ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ రోజు కూలీ 500 రూపాయలు సంపాదిస్తుంటాడు. అతడు ఈ నెల 23వ తేదీ రాత్రి బైక్ యాక్సిడెంట్లో తీవ్ర గాయాలు తగిలి హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మణికంఠ తండ్రి కూడా ఇటీవల మృతి చెందాడు. ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి రోజుకు 20,000, 25,000 ఖర్చు అవుతుందని చెప్పగా కృంగిపోయిన ఆ కుటుంబం తెలిసిన వారి ద్వారా చెన్నా త్రికరను సంప్రదించడం, ఆమె స్పందించడం, దాతలు కూడా ముందుకు రావడం, ఆసుపత్రి బిల్లు చెల్లించడం చకచక అయిపోయాయి. గత 4 రోజుల క్రితం ఇతను ఫ్లవర్ డెకరేషన్ వృత్తి చేస్తాడు. ఇప్పుడు మ్యారేజ్ సీజన్ మూలంగా బాగా రాత్రులు లేట్గా పనిచేసి రావడంలో బైక్ మీద వస్తుండగా అతనికి నిద్రావస్థలో డివైడర్ ఢీకొట్టి చాలా మేజర్ యాక్సిడెంట్ జరిగింది. స్కల్ అది బద్దలైపోయి ఈ టీత్స్ అన్ని దెబ్బతినేసి అన్కాన్షియస్లో ఉన్నారు ప్రస్తుతం. అతనికి సాయి హాస్పిటల్లో ఉండగా రోజుకి 40,000 రూపాయలు ఖర్చు అయ్యేది. ఆ హాస్పిటల్లో వీళ్ళు ఆర్థిక పరిస్థితి బాగోక అక్కడి నుంచి సన్స్టార్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అతను అన్కాన్షియస్లోనే ఉన్నాడు. డే బై డే కొంచెం పొజిషన్ మారుతుందనే ఆశాజనకంగా ఉంది. ఇక్కడైతే కొంచెం రోజుకి ఒక 20-25,000 ఖర్చుతో ఈ ట్రీట్మెంట్ జరుగుతుంది. దాని నిమిత్తం గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ అయినటువంటి ఇక్కడ దాతలు వెంకటరమణారెడ్డి గారు ఒక 13,000, రాధిక గారు ఒక 16,000, సునీల్ సేనా అనేవాళ్ళు ఒక 15,000, మొత్తం 30,500 కలెక్ట్ అయినప్పుడు ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇప్పుడే హాస్పిటల్లో కుర్రోడు తరఫున పే చేయడం జరిగింది. ఇది కొంతవరకు వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శానవ రామకృష్ణ సరస్వతి దంపతులు స్వామివారికి కండువ, దండ, తులసిమాలలు అలంకరించారు. జామి సత్యనారాయణ దంపతుల సహకారంతో భక్తులకు ప్రసాద వితరణ చేశారు. మధ్యాహ్నం ఆముదాలపల్లి వెంకటేశ్వరరావు, రాధాకుమారి దంపతులు వారి కుమార్తె శిరీషల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. పెట్టండి. శ్రీ శ్రీనివాస రామాలయంలో ఈరోజు మరి స్వామివారికి కండువా, దండ, తులసిమాల శ్రీ శానవ రామకృష్ణ గారి దంపతులతో ఇవ్వడం జరిగింది. అలాగే అన్న ప్రసాదం జామి సత్యనారాయణ గారు, భాగ్యలక్ష్మి దంపతులు ఈరోజు ఇక్కడ చేయటం జరిగింది. మరి మధ్యాహ్నం శనివారంలో భోజనంలో భాగంగా ఈరోజు మరి ఈ భోజనానికి దాతగా శ్రీ ఆముదపల్లి వెంకటేశ్వరరావు, శ్రీమతి రాధాకుమారి దంపతులు కుమార్తె శిరీష, రూపా శిరీష 10th క్లాసు మంచి మార్కులతో పాస్ అయినందుకు ఈ గుళ్ళో మరి అన్నదాన కార్యక్రమం చేయడానికి ఆయనకు ముందుకు వచ్చారు. కాబట్టి ఆయన కుటుంబం, ఆయన పిల్లలు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, ఆ పిల్ల భవిష్యత్తు మంచిగా ఉండి మంచి మార్కులతో మంచి ర్యాంకుల్లో ఉత్తీర్ణత పొంది మంచి ఉద్యోగంలో ఆ పిల్ల కూడా
ఆ అమ్మాయి కూడా ఉండేలాగా దేవుడి ఆశీస్సులు ఉండాలని, వారి కుటుంబానికి మెండుగా ఉండాలని తెలియపరుస్తున్నాం. అట్లాగే మరి ఇంత చిన్న కుటుంబంలో నుంచి వచ్చిన సభ్యులు కూడా అన్నదానానికి మరి ముందుకు వచ్చి ఈ గుళ్ళో అన్నదాన కార్యక్రమం చేయించడానికి వారి మనసు పూర్తిగా వచ్చినందుకు వారికి ఆలయ కమిటీ తరఫున మేమందరం కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలలో జరిగిన మంచినీటి సంక్షేమాన్ని బేరేజు వేసుకుని ఎవరి హయాంలో ఇళ్ల పట్టాలు ఇచ్చారు, ఎవరి హయాంలో ఇల్లు కట్టారో, ఎవరి హయాంలో పింఛను 3,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చారో ఆలోచించుకుని ఓటు వేయాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పెంటపాడు మండలంలో శనివారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో చెప్పారు. ఆయన ఎన్నికల ప్రచార వాహనం నుండి గ్రామంలో వీధి కూడలలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు గెలిపించాలో వివరించారు. అప్సరా వైస్ చైర్మన్ వడ్డీ రఘురామనాయుడు, మాజీ ఎమ్మెల్యే పసల కనక సుందరరావు, కైగాల సీను, గుండుమొగల సాంబయ్య, గుర్రాల శ్రీనివాస్, నిమ్మల నాని, బండారు నాగు, సంపత్రావు కృష్ణారావు, సర్పంచ్ గొర్రెల వెంకటేశ్వరరావు, ఇందుకూరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కూడా 4 వాయిదాలు చేయూత కార్యక్రమం మళ్ళీ కొనసాగిస్తున్నాడు. మళ్ళీ విద్యార్థిగా గెలిపించమని మీ ఆశీస్సులు మన ముందుకు వస్తూ ఉన్నారు. ఎంపీ అభ్యర్థిగా అమ్మపాల గారిని కూడా మన కొట్టుకొచ్చారు గారు మన గ్రామానికి మన ముందుకు వస్తూ ఉన్నారు. మన యొక్క ఎన్నికలకి అభ్యర్థిగా మన ఫ్యాన్ గుర్తు పైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన తాడేపల్లి నియోజకవర్గం నుంచి నన్ను అభ్యర్థిగా నిలబెట్టారు. నా ఎన్నికల గుర్తు ఫ్యాన్ గుర్తు. అలాగే నాతో పాటు నరసాపురం పార్లమెంటు అభ్యర్థినిగా ఒక మహిళా సోదరిమణిని పెట్టడం జరిగింది. ఆవిడ ఎన్నికల గుర్తు కూడా ఫ్యాన్. అది పార్లమెంట్కి పడుతుంది, నాకేమో అసెంబ్లీకి పడుతుంది. ఇవాళ మార్పు ఏంటో ఒకసారి మీరు చూసుకోవాలి. 2014లో చంద్రబాబు నాయుడు కొన్ని హామీలు ఇచ్చాడు. మీరందరూ చంద్రబాబు నాయుడు 2014లో ఓటేశారు. మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా? రోడ్డు మీద ఉన్నారా? 2014లో 2014లో చంద్రబాబు నాయుడు ఓటేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓటేశారు. మీ జీవితంలో మార్పు వచ్చిందా రాలేదా? మొన్నప్పటి వరకు గుడిసెల్లో రోడ్డు మీద ఆ తుమ్ము తోళ్ళలో అనారోగ్యంతో ఉండే పరిస్థితి నుంచి వాళ్ళ ఒక కాలనీ వాసులుగా ఎవరికాళ్ళు మంచి బిల్డింగ్లు కట్టుకుని హాయిగా గుండెల మీద చేసి పడుకుంటున్నారు. ఇదంతా ఎవరు కల్పించింది? జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి కబుర్లు చెప్తాడు, అబద్ధాలు ఆడతాడు, మోసం చేస్తాడు. మళ్ళీ వాళ్ళు వచ్చి వాళ్ళు ఓట్లు అడుగుతారు కూడా మళ్ళీ వస్తారు. నేను ఎక్కువ న్యాయం చేస్తాను ఈ పంట అన్నాడు అనుకో, మనం నమ్మేమంటే మళ్ళీ గోతులు దిగిపోతాం. మరి అవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మాట ఇచ్చి తప్పిన మనిషి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏ మాట ఇచ్చాడో అవన్నీ అమలు చేశాడు. ఇవాళ పెన్షన్ 3,000 పెంచుతున్నాడు, 3,000 రూపాయలు పెంచేస్తున్నాడు కదా, ఇంటింటికి పట్టుకొచ్చేస్తున్నాడు. మీకు ఎక్కడైనా ఎవరైనా 5 సెంట్లు 6 ఎకరం పొలాలు ఉన్న వాళ్ళు ఉంటే ఇదివరకు రైతు భరోసా 13,500 వచ్చే సంవత్సరానికి. ఇప్పుడు దాన్ని 16,000 చేశాడు. మీకు పిల్లలు చదువుకోవడానికి కావాల్సిన అన్ని ఇది గతంలో ఎలా చేశాడో అదే రకంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుకని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకుంటే ఇంకా దీంట్లో ఎవరైనా ఒకరికో ఇద్దరికో నలుగురికో స్థలాలు రాలేదనుకో, మనం స్థలాలు ఇచ్చే కార్యక్రమం మళ్ళీ కొనసాగిస్తాం. ఈ వచ్చే 5 సంవత్సరాల్లో ఇంకా స్థలాలు రానోళ్ళు ఎవరినుంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉండి కాపురాలు ఇడిపోయిన వాళ్ళు, అయ్యా నాకు మళ్ళీ నేను అద్దెంట్లో ఉన్నాయంటే మనకు కూడా స్థలాలు ఇచ్చి ఏర్పడతారు. అందుకని ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మీకు న్యాయం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదలకూడదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఆయన నాయకత్వాన్ని సమర్థించాలి. ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. మీకు ఇచ్చే 2 ఓట్లు ఉంటే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తే మన పిల్లలు చదువుతున్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు చదువుకోవడానికి ఇదివరకు అయితే మీరు కూలీ నాలుగు చేసుకుని చదివిస్తుంటే మనం ఏం చదివిస్తారులే, చదివించాలి అనుకునేవాళ్ళు. ఇవాళ మీ డబ్బులతోటి మీరు చదివించవలసిన పని ఏం లేదు. చదువుకున్నంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ కాలేజీలో ఎవరు కలెక్టర్ ఉద్యోగం చదువుతానికి నేను కష్టపడి చదువుతానంటే IAS కూడా చదివిస్తాను. అందుకని పిల్లల చదువు విషయంలో కానీ, మీ మహిళలకి ఆర్థికంగా స్వాతంత్రం ఇవ్వడంలో కానీ
ఈ దుర్మార్గులు ఈ ఎలక్షన్లో పెన్షన్ 4,000 ఇస్తాను, లేకపోతే చేయూత ఆయన 4 ఏళ్ళకి 75,000 ఇస్తున్నాడు, నేను సంవత్సరానికి 15,000 18,000 వాళ్ళకి ఇచ్చేస్తాను, అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను, ఇది రకరకాల అబద్ధాలు అన్నీ చెబుతూ ఉంటాడు. అవన్నీ ఇచ్చిన మాటలు అమలు చేసిన అలవాటు ఉంటే అతనికి మనం నిజం అనుకోవచ్చు. 3 సెంట్లు స్థలం ఇస్తాడు 2014లో, ఒక్కరికన్నా 1 సెంటు స్థలం ఇచ్చాడా? మరి ఎందుకు అటువంటి హామీలు ఇవ్వటం? అంటే ఓట్లు వేయించుకోవడం కోసం తప్పుడు హామీలు ఇస్తారు. కాబట్టి మీరందరూ అటువంటి మోసపూరితమైన మాటల్లో పడకుండా మన జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఫ్యాన్ గుర్తు ఓటేసి మనం మళ్ళీ పెద్ద మెజార్టీతో గెలిపించాలని మేము మనందరినీ కోరుకుంటున్నాం. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు రమణం స్వామినాయుడు శనివారం తాడేపల్లిగూడెం ఇచ్చేశారు. ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యువనేత బొలిశెట్టి రాజేష్, కటకం రామకృష్ణ, ఉండవల్లి రమేష్ నాయుడు, గట్టు గోపికృష్ణ, రామలింగేశ్వరరావు, పోపల్లి శ్రీనివాస్, వలవల తాతాజీ, శానో రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. వారు అఖండ మెజార్టీతో గెలుపొందాలని, వారికి అండగా ఉండాలని, వారికి తోడుగా ఉండాలని అఖిల భారత చిరంజీవి యువత నిర్ణయించుకుంది. ఈవేళ నుంచి ఈ నియోజకవర్గంలో మెగా అభిమానులంతా కూడా అన్ని మండలాలు, అన్ని గ్రామాలు తిరిగి వారి విజయానికి మేము తోడ్పడాలని మేమందరం కూడా ఆ దిశగా ఈవేళ నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెంలో ప్రచారం ప్రారంభించడం జరిగింది. వారు అత్యధిక మెజార్టీతో నెగ్గుతారన్న దాంట్లో ఎటువంటి సందేశం లేదు. వారు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు జనసేన పార్టీకి చేసిన సేవ అంతా ఇంత కాదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాల్లో ఆయన తిరిగి పార్టీ పటిష్టానికి ఎంతగానో కష్టపడ్డారు. పవన్ కళ్యాణ్ గారికి చాలా అండగా నిలబడ్డారు. మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితులు కాబట్టి మనందరం కూడా వారిని నెగ్గించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఒకసారి గతంలో కనుక వెళ్తే ఆయన మున్సిపల్ చైర్మన్ గారు చేసినప్పుడు ఈ తాడేపల్లిగూడెంలో ఎంత అభివృద్ధి చేశారు, ఎంతమంది పేదలకి అండగా ఉన్నారు, ఎంతమందికి ఇల్లు కట్టించారు, ఎన్ని రోడ్లు బాగా వేయించారు, మంచినీటి సదుపాయం ఈ తాడేపల్లిగూడెంలో ఎంత బాగా తీసుకొచ్చారు, అందరికి అందుబాటులో తీసుకొచ్చారు, ప్రతి ఇంటికి కుళాయి ఉండే విధంగా ఎంతో కృషి చేసి అప్పుడే మంచి పేరు తెచ్చుకున్నారు. దానికంటే ముందుకి ఇంకా వెళ్తే మేము చిరంజీవి గారి పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు పశ్చిమ గోదావరి జిల్లాలో చేసినప్పుడు ఆయన మాకు అండగా ఉంటూ, ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే మా మెగా అభిమానులకు అందరికీ అండగా ఉంటూ మాకు కావాల్సిన వసతులన్నీ ఆయనే సమకూర్చి మా మెగా కుటుంబానికి ఎంతగా అండగా ఉన్నారు. వారికి రుణం తీర్చుకోవాల్సిన సమయం మాకు ఆసన్నమైంది. మీ మెగా అభిమానులు అందరం కూడా ఏకదాటిగా ఒకే తాటిపై ఈ జన సైనికులు, జనసేన నాయకులు మేము సమానంగా కలిసిమెలిసి ఆయన్ని ఎమ్మెల్యే అభ్యర్థిగా నెగ్గించుకునే విధంగా మేము అంతా కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ తప్పకుండా వారు విజయం సాధిస్తారని, అసెంబ్లీకి వెళ్తారని దేవుని కోరుకుంటూ, మా చిన్నతనంలో చిరంజీవి గారు అంటే ఆయన కలవాలన్నా లేకపోతే ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఒకప్పుడు స్వామినాయుడు గారి పేరు తప్ప వేరే ఏది వినిపించేది కాదు మాకు. అప్పట్లో మేము వెళ్ళినప్పుడు కూడా మా చిన్నప్పుడు అంటే ఆయన గుర్తు లేకపోయి ఉండొచ్చు కానీ అప్పుడు మేము సిసిటీ దగ్గరికి వెళ్ళి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ మెయిన్ రోడ్లో ఉన్న సిసిటీ దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి మేము బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది. అదే సిసిటీలో అక్కడే శ్రీనివాస్ గారు అని కూడా ఉండేవారు. వీళ్ళందరినీ మేము అప్పుడు కలిసి వాళ్ళం. అలాంటి వ్యక్తి చిరంజీవి గారికి ఆయన ఇంట్లో మనిషిగా ఉన్న స్వామినాయుడు గారు ఇవాళ రోజున ఈ ఎన్నికల సమయంలో తాడేపల్లిగూడెంలో మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని కలిసి ఆయన సపోర్ట్ని తెలియజేయడానికి అందజేయడానికి వచ్చారు. ఖచ్చితంగా దానికి మేము వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆయనతో పాటు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా ఏదైతే ఇవాళ రోజున పవన్ కళ్యాణ్ గారు మనకి రాష్ట్రం మొత్తం కూడా ఆయన తిరుగుతూ ప్రజలందరికీ తెలిసేలాగా ఇప్పుడున్న ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసి ఆయన మన జనసేన నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ, బీజేపీ నుంచి కానీ నిలబడిన ప్రతి వ్యక్తికి కూడా ఆయన ఎంత సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నారో ఆయనకి ఫాలోవర్స్గా ఆయన ఇంట్లో మనుషులుగా ఇవాళ స్వామినాయుడు గారు ఇక్కడికి రావటం, అలాగే మా నాన్నగారికి
సపోర్ట్ తెలియజేయటం, ఇప్పుడే జనం మధ్యలోకి కూడా వెళ్ళి ఆయన వంతు ఇది పలకరించి అక్కడ అందరినీ ఖచ్చితంగా శ్రీను గారికి సపోర్ట్ చేయాలని చెప్పి రావడం కూడా జరిగింది. దాని గురించి ఇవాళ మన ఇంటి దగ్గర మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మరొకసారి నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మద్దతు తెలుపుతూ అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులు మా గురువు గారు శ్రీ రావణం స్వామినాయుడు గారు ఇవాళ తాడేపల్లిగూడెం రావడం చాలా ఆనందంగా ఉంది. స్వామినాయుడు గారు వచ్చారంటేనే చిరంజీవి గారు వచ్చి మద్దతు తెలిపినంత ఆనందం మెగా అభిమానులు అందరిలో కూడా ఇవాళ నూతన ఉత్సాహం కలిగించి మరీ ముందుగా మెగా అభిమానులు అందరూ కూడా ఈ యొక్క 15 రోజులు కూడా శ్రీనివాస్ గారికి వెన్నుదన్నులు అందిస్తూ ఆయన ఒక పడే శ్రమకి మేము అందరం కూడా ఆయనతో పాటు తిరుగుతామని చిరంజీవి గారి పేరు మీద ఇవాళ ఆ పార్కు చాలా అధ్వానంగా తయారయ్యి పిల్లలు కూడా ఆడుకోలేక ఆ పార్క్ అంతా పాడు చేస్తున్నారు. సీని గారు ఎమ్మెల్యే అవగానే మరుక్షణంగా చిరంజీవి గారి పేరు మీద మెగా అభిమానులు అందరం కూడా ఆ ఒక పార్క్ని అభివృద్ధి చేస్తామని స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము తెలియజేస్తున్నాం. దయించి అందరూ కూడా మెగా అభిమానులు అందరూ కూడా సీని గారికి వెన్నుదన్నులుగా ఉండి మనల్ని పిల్లలేదు, మనకు ఫోన్ రాలేదు వద్దు, మనం మొబైల్ నెంబర్లో మన వాట్సాప్ చూసుకోవడం, మన మెగా అభిమానులు అందరూ ఇవాళ నాయుడు గారు వచ్చి మనందరికీ సీని గారికి మద్దతు తెలిపారు కాబట్టి ఖచ్చితంగా ఆల్రెడీ అందరూ తిరుగుతున్నారు ఎన్నో అభిమానులు అందరూ కూడా ఖచ్చితంగా ఈ 21 రోజు కూడా ప్రతి ఒక్క అభిమానులు అందరూ కూడా సీని గారికి మద్దతు తెలిపాలని కోరుకుంటూ జై చిరంజీవ. పిఠాపురం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా ఆదేశాల మేరకు గత 10 సంవత్సరాలుగా దంగెటి రామకృష్ణ ఉషాద్ శ్రీ దంపతుల సౌజన్యంతో వేసవి విడిది కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా శనివారం ఉమర్ అలీ షా సాహితీ సమితి కార్యాలయంలో వేసవి విడిది కేంద్రాన్ని సమితి కార్యదర్శి దాయన సురేష్ చంద్రజీ ప్రారంభించారు. గురుదేవుల ఆశీస్సులతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మురళీకృష్ణ సాహితీ సమితి సభ్యులు పాల్గొన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున మే నెల 1వ తేదీన చెల్లించవలసిన వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లను లబ్ధిదారులకు స్థానిక ఉద్యోగులచే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వినియోగదారుల సంఘం ఉపాధ్యక్షులు హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులకి ఒక వినతిపత్రాన్ని పంపారు. పేదల కులాల నుండి వచ్చిన పార్టీ జనసేన పార్టీ అని, పేదలకు రాజ్యాధికారం దక్కాలంటే ఓటుకు ఇచ్చే డబ్బుకు లొంగకుండా జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ దక్షిణ భారత దేశ కన్వీనర్ దాసరి రాము పిలుపునిచ్చారు. ఆయన శనివారం తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులతో కలిసి తాడేపురం జనసేన కార్యాలయానికి వచ్చారు. స్థానిక జనసేన నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయనతో పాటు బన్నీవాసు, వర్ధనపల్లి కాశీ, పైబైన రఘు, మాకా శ్రీనివాస్, దూద్ భాష, ఎండ్రపాటి రాజు, కేశవపట్ల విజయ్, యవర్ణ సోమశేఖర్, చంటీలు పాల్గొన్నారు. ఇక్కడ బీసీఎస్సీ నాయకులు పెద్దలందరినీ కూడా ఈ సందర్భంగా అందరిని కలవడం జరిగింది. ఒక ఆత్మీయ సమావేశాలుగా ఏర్పాటు చేసుకున్నాం. అందరినీ కోరుతుంది ఒకటే, మనలాంటి ఈ కాపు, బీసీఎస్సీ, మైనార్టీ, మనలాంటి పేద వర్గాల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వచ్చి ఒక రాజకీయ పార్టీ పెట్టి రాష్ట్ర స్థాయిలో పార్టీ నడపడం చేయటం అనేది చిన్న విషయం కాదు. అది ఒక బలమైన ప్రయత్నంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం, ఇబ్బందులు వచ్చినా, ఓడిపోయినా, డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టపడి ఆ పార్టీ నడుపుతూ ముందుకు తీసుకొచ్చారు. రాష్ట్రంలో ఉన్న అనేక రకమైన పరిస్థితులు, కొన్ని కారణాల వలన ఈరోజు ఒక కూటమిగా ఏర్పడ్డారు. బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి. నాయకుడు అనేవాడు మనకి దశాబ్దానికో శతాబ్దానికో వస్తాడు. ఒక నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడిని కాపాడుకోవటం ఆ వర్గాల యొక్క బాధ్యత. ఆ రోజు రంగా గారి ద్వారా ఒక ప్రయత్నం జరిగింది. పేద కులాల నుంచి ఒక ఎమర్జీ అయ్యారు లీడర్గా. ఇతని వలన మా ఉనికి దెబ్బతింటుందని చెప్పని అందరు కలిసి కూడబలుక్కొని ఆయన లేకుండా చేశారు. చిరంజీవి గారు సామాజిక న్యాయం పేరుతో ప్రజారాజ్యంతో బలమైన ప్రయత్నం చేస్తే నెత్తురు అమ్ముకున్నాడు, టికెట్లు అమ్ముకున్నాడు అని 110 స్థానాలు బీసీలకు ఇచ్చారు. ఎవరు డబ్బులు తెచ్చిస్తారు? ఏ బీసీలు ఇస్తారు ఆయనకి డబ్బులు తీసుకొచ్చి? అన్ని రకాలుగా ఆగం అల్లరి చేసి భ్రష్టు పట్టించి ఆయన్ని ఓడిపోయేటట్టుగా చేశారు ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తుంటే ప్యాకేజ్ అని అట్లాగని ఇట్లాగని డైల్యూట్ చేస్తూ మనిషిని ఇబ్బంది పెడుతూ అతను నిలబడే పిఠాపురంలో కూడా ఒక 500-600 కోట్లు ఖర్చు పెట్టి, అది ముందు అంటే పోయినసారి అతను భీమవరం గాజువాకలో అదే పని చేసి ఈయన రూపాయి ఖర్చు పెట్టలేదు, వాళ్ళు 100 కోట్లు పెట్టారు నియోజకవర్గానికి. ఈయన ఓడించాలి, ఎటువంటి అసెంబ్లీ రానికూడదు అంటే అసలు నువ్వే గెలవలేదు, నీ పార్టీ ఏంటని చెప్పని అవమానపరిచి కుక్కడు వెళ్తూ సహా పీకేద్దామని ఇప్పుడు పిఠాపురంలో సర్వశక్తులు పెడుతున్నారు వాళ్ళు. మన నుంచి వచ్చిన ఒక నాయకుడు, అతన్ని కాపాడుకోవడం మనందరం బాధ్యత. పవన్ కళ్యాణ్ గారిని మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. జనసేన పార్టీ సంబంధించిన అభ్యర్థులందరినీ కూడా
అందరిని మనం బలోపేతం చేసి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక 5 ఏళ్ళు ఒక ఛాన్స్ ఇవ్వమని చెప్పని అడిగారు, ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, దాన్ని ఎంతవరకు ప్రూవ్ చేసుకోగలిగారు అవతల అది ఆలోచించండి. రాష్ట్రము అంధకారంలోకి వెళ్ళిపోవటమా, మళ్ళీ జాగ్రత్తగా గాడిలో పడి అధికారం మళ్ళీ ఒక మంచి అభివృద్ధిలోకి వెళ్తామా అన్నది మీ చేతిలో ఉంది. జనసేన పార్టీ అనేది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మహాత్మా జ్యోతిరావు ఫులే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచనలతోటి బడుగు బలహీన వర్గాల పైకి రాజ్యాధికారం రావాలని చెప్పి మీ పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు ఎక్కడైనా సరే పార్టీ ఆఫీసులో మహాత్మా జ్యోతిరావు ఫులే, అంబేద్కర్ ఫోటోలే ఉంటాయి. ఎందుకంటే వారసత్వ రాజకీయాలు లేకుండా మరి ఆయన ఏదైతే మరి కింద స్థాయి ఉన్న లబ్బర్ చెప్పులు వేసుకున్నవాడు కూడా ఇవాళ అసెంబ్లీకి రావాలని, చట్టసభల్లో వాళ్ళ వాణి వినిపించాలని ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు మరి జనసేన పార్టీ పెట్టి మరి పార్టీ పెట్టిన తర్వాత కాడి నుంచి సొంత డబ్బులతోటే ఆయన ఏదైతే సినిమాలో యాక్ట్ చేశారో అదే డబ్బులతో పార్టీ నడిపించడం, పార్టీతో పాటు సంక్షేమ పథకాలు కూడా ఏదైతే ప్రజల్లో లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆయన సొంత డబ్బులతో ఇప్పటి వరకు కూడా ఏ సీఎం కానీ ఎవడో కూడా డబ్బులు అలా ఖర్చు పెట్టిన విషయం లేదు, వాళ్ళ సొంత డబ్బులు. ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి సంక్షేమ పథకాల కింద ఇవ్వడం అనేది చాలా అదృష్టంగా భావించాలి జనసేన పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా. ఈరోజు తాడేపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా సుమారు 5 సంవత్సరాలు 2019లో పోటీ చేశారు. ఆయన ఓడిపోయినా కూడా ఈ 5 సంవత్సరాలు కళ్యాణ్ గారు ఆలోచనతోటి ఆయన కూడా నియోజకవర్గంలో ఎక్కడ ఏ పరిస్థితి బాగోపోయినా, ఎక్కడ కష్టం అంటే అక్కడ నేనున్నానంటూ ముందుండే వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అటువంటి సేవా తత్పరుడు నిజంగా నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు దొరకడం అదృష్టం. 13వ తారీఖున జరిగే పోలింగ్ బూత్లో ప్రజలందరూ కూడా గాజు గ్లాస్ గుర్తుపై బటన్ నొక్కి నగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీస్ ఈ రోజున, ఎందుకంటే వైసీపీ పాలనలో బీసీలకు ఇచ్చారు కానీ పదవులు ఇచ్చారు కానీ అధికారం ఇవ్వలేదు. అధికారం వాళ్ళ చేతిలో పెట్టుకుని ఎమ్మెల్సీలు ఇచ్చినా, జడ్పీటీసీలు ఇచ్చినా, ఏమి ఇచ్చినా ఇచ్చారు తప్ప అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఓన్లీ కీలు బొమ్మల్లాగా బీసీలని, ఎస్సీ, ఎస్టీలని వాడుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ హయాంలో ఇప్పుడు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ కూటమి ద్వారా మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సోదరులందరికీ కూడా మంచి జరుగుతుందని, మాకు ఏం చేయని వల్ల తగిన గౌరవం ప్రాధాన్యత ఇవ్వాలని మేము మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా బీసీ, ఎస్టీ సోదరులు అంటే చాలామంది వెనకబడిన తరగతులు, కొన్ని కులాలకైతే బయటికి వాళ్ళకి కులం పేరు కూడా తెలియని బయటికి రాకుండా కూడా కొన్ని సంఘాలు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అసలు తెలియదు, అంటే అంత దిగజారిపోయిన వర్గాలు ఉన్నాయి బీసీ వర్గాల్లో. కానీ పైకి రాకుండా 2-3 కులాలతో నడిపిస్తున్న పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రలోభాలకు రొంగకుండా గాజు గ్లాస్ గుర్తు ఓటేసి మంచి మెజార్టీతో బొలిశెట్టి గారిని నెగ్గించుకోవాలనుకుంటున్నాను. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా నవరత్నాల టీం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉండి వాస్తవులు కారుమూరి హసిత్ పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు కళావతి, రామలింగేశ్వరరావులు అన్నదానానికి సహకరించారు. అదేవిధంగా అలపాటి కృష్ణకుమార్, అచ్యుతలక్ష్మి దంపతుల కుమార్తె రుక్మిణి పుట్టినరోజు సందర్భంగా వారు కూడా ఈ అన్నదానానికి తమ వంతు సహకారం అందించారు. ఈ సందర్భంగా దాతలకు నవరత్నాల టీం సభ్యులు సేవలు అందించారు. ప్రతి శనివారం వెంకటేశ్వర గుడి దగ్గర అన్న సమారాధన జరుగుతున్న విషయము అందరికీ విదితమే. ఈ వారం 302వ వారాన్ని చేరుకున్నందుకు మా నవరత్నాల టీంకు చాలా ఆనందదాయకం. ఈ వారం దాతలు తాడేపల్లిగూడెం వాస్తవ్యులైన ఆల్పాటి కృష్ణకుమార్ చిన్న గారు, అచ్యుతలక్ష్మి దంపతుల కుమార్తె చొప్పర్ల రుక్మిణి పుట్టినరోజు సందర్భంగా, మరియు ఉండి వాస్తవ్యులు కార్మూరి హాసిత్ పుట్టినరోజు సందర్భంగా వారి నానమ్మ కళావతి, తాతయ్య రామలింగేశ్వరరావు గారు, వారి కుటుంబ సభ్యులు ఈ వారం మనకు అన్న సమారాధన సహకరించారు. వారికి, వారి కుటుంబానికి అన్ని వేళలా ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు ఉండాలని మనసారా కోరుకుంటున్నాం మా నవరత్నాల టీము. అన్ని దానాల్లో కన్నా అన్నదానం విన్నా మనం దేన్నైనా ఇంకా ఇంకా కావాలంటాము. అన్నం మట్టికి చాలు అంటాము. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అందరూ ఈ అన్నదానం సహకరించి ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాం మా నవరత్నాల టీము. ఏదైనా చెయ్యాలంటే చాలా కష్టమండి.
మనం చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది. ఈ నవరత్నాల టీము 300 వారాలంటే అసలు 6 సంవత్సరాల పైన ఇక్కడ ఇలా చేస్తారంటే వారి టీం అందరికీ కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటామండి. చెప్పడం చాలా ఈజీ, దాన్ని నిర్వహించడం చాలా కష్టం. ఈ నవరత్నాల టీం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు ఇన్ని వారాలు దిగ్విజయంగా నిర్వహించినందుకు వారికి పేరు పేరున మా ధన్యవాదాలు. జనసేన బీజేపీ అభ్యర్థుల విజయం కోరుతూ తాడేపూడెం పట్టణంలోని 12వ వార్డులో పాతూరు యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవరంలను గెలిపించాలని కోరారు. జనసేన బీజేపీలను గెలిపిస్తే పెన్షన్ను 4,000 రూపాయలు ఇంటికి తీసుకొచ్చేలా పంపిణీ, మహిళలకు ఆర్టీసీలో రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచిత ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు ఉచితం అంటూ నిర్వహించారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి తమ పార్టీని గెలిపించాలని కోరారు. రాష్ట్ర బీజేపీ నాయకురాలు బొగిరెడ్డి ఆదిలక్ష్మి, మాజీ కౌన్సిలర్ తాటికేల వీరన్న, తెలుగుదేశం నాయకులు దాట్ల జగన్నాథరాజు, అడ్డా నరసింహారావు, జనసేన నాయకులు మైలవరపు రాజేంద్ర ప్రసాద్, గుండుమొగల సురేష్, శ్రీరంగం అంజిబాబు, మాజీ కౌన్సిలర్లు శ్రీరాముల విజయలక్ష్మి, గుండుమొగల పద్మప్రియ, పెంట రాజేశ్వరులు, టీడీపీ నాయకులు కృష్ణప్రసాద్, దళాయి తిరుమలరావు, బాదంపూడి రామకృష్ణ, మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా పెంటపాడు మండలం ఒల్లేరుపల్లిలో కూడా మండల జనసేన అధ్యక్షులు పొల్లాబాబి ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో కసిరెడ్డి మధులత, అడ్డగర్ల గంగరాజు, బేతనగిరి అచ్యుత సత్యనారాయణ, కూచి ఉమాదేవి, దంగేటి ఆంజనేయులు, మైలవరపు వెంకటేశ్వరరావు, పట్నంశెట్టి కృష్ణమూర్తి, మెరుపో సంతోషరావు తదితరులు పాల్గొన్నారు. పదమూడవ తారీఖు వరకు మనం కేవలం కమలం గుర్తు, గాజు గ్లాసు గుర్తు, ఈ రెండే గుర్తు పెట్టుకోవాలని ఓటర్ మహాశయులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, కోరి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, ఇప్పుడు ఏదైతే ఈ ఉమ్మడి కూటమి పథకాలని అందిస్తుందో వాటిని సద్వినియోగం చేసుకోవాలని, తద్వారా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము. తద్వారా తాడేపల్లిగూడెం తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మనందరం కమలం గుర్తుపైన 13వ తారీఖున కమలం గుర్తుపైన, అదేవిధంగా గాజు గ్లాసు గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. పాతూరు యూత్ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఇక్కడ ఇంటింటికి జనసేన, తెలుగుదేశం, టీడీపీ, బీజేపీ ఈ ఉమ్మడి పార్టీలన్నీ కలిపి ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఓట్లు అర్థించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రతి యూత్, ఇక్కడ మన పాతూరులో ఉన్న యూత్ ఒక క్రమశిక్షణగా ఎంతో కోఆపరేటివ్గా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మొదటి నుంచి మరి చాలా బాగా మరి ఆయనకి అండదండలుగా ఉన్నారు. అటువంటి ఈ వార్డులో, ఈ 2 వార్డులో 10-12 వార్డుల్లో మరి ముఖ్యంగా మరి ఇక్కడున్న యువతకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మనం ఈ వార్డుని అభివృద్ధి చేసుకోవాలంటే ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారి అండ ద్వారానే మనం బాగు చేసుకోగలం. ఈ పాతూరు డోర్ టు డోర్ మొత్తం అందరం కూడా పాతూరు యువత మొత్తం అందరూ కూడా మరి బీజేపీ, తెలుగుదేశం, మన జనసేన మొత్తం నాయకులు కానీ అందరం కూడా డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మరి నారా చంద్రబాబు నాయుడిని సీఎంగా చూడాలి. ఆయన మాట ఇస్తే మాట నిలబడి కూడా అభివృద్ధికి బాట వేసి ఆయన, కాబట్టి ఆయన మళ్ళీ ఒకసారి సీఎం చేసి ఇక్కడ మన బొలిశెట్టి శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని, ఇదివరకు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్గా చేసి నీతి నిజాయితీగా మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ అంతా పరిపాలన చేశారు. అందరికీ తెలిసిన వ్యక్తి, తలలో నాలిక. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరికైనా సరే సామాన్య మానవుడు ఆయన గుమ్మాలకు వెళ్తే మరి అందరూ పలికే వ్యక్తి కాబట్టి మరి అందరం కూడా గాజు గ్లాస్ గుర్తుకి, అలాగే మన శ్రీనివాసవరం గారికి కమలం గుర్తుకి మన రాబోయే రోజుల్లో మళ్ళీ 4,000 రూపాయల పెన్షన్ కానీ, ఫ్రీ బస్ కానీ, 3 సిలిండర్లు ఫ్రీ కానీ, ఇవన్నీ ఎన్నో పథకాలు వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టి అందరూ కూడా మరి గ్లాస్కి కమలం గుర్తుకి ఓటేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పెద్దలందరికీ నమస్కారం తెలియజేయాలి. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ గారు, అలాగే తాడేపల్లిగూడెం అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ వారి విజయం కోసం ఈరోజు పాతూరు 12వ వార్డులో బీజేపీ, జనసేన, టీడీపీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే తాడేపల్లిగూడెం పట్టణంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు ఆయన చేసిన సేవా కార్యక్రమాలే దానికి కారణం. కరోనా టైంలో
ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆయన ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలోని 35 వార్డుల్లో కూడా సుమారు ₹1 కోటి నిత్యావసర సరుకులు కానీ అలాగే కూరగాయలు కానీ మందులు కానీ ఇచ్చి ఈ తాడేపల్లిగూడెం ప్రజల్ని ఆదుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు గమనించి రానున్న రోజుల్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 2024 ఎన్నికల సంకారంలో భాగంగా ఒల్లూరుపల్లి గ్రామంలో గడప గడపకు ప్రచారం చేయడం జరుగుతుంది. కూటమికి ఎందుకు ఓటేయాలి, వైసీపీకి ఎందుకు ఓటేయకూడదు, వైసీపీకి ఎందుకు ఓటేయకూడదు అనుకుంటే ఈరోజు పథకాల పేరు చెప్పి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. ఆ పథకాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పథకాలని అతను పేరు వేసుకుని ప్రజలను మభ్యపెట్టి రాష్ట్రాన్ని కొన్ని లక్షల కోట్ల అప్పులుగా మార్చి ప్రతి వ్యక్తి మీద 1,00,000 కోట్ల అప్పులు ప్రతి మనిషి మీద భారం నింపిన ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ఎందుకంటే నేను పూర్తి మద్యపానం చేసే జనాల్లోకి నేను నెక్స్ట్ 5వ సంవత్సరంలో ఎలక్షన్కి వస్తా అన్నాడు. కానీ మద్యపాన నిషేధం చేయకుండా ఆ మద్యంతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ జగన్ని గద్దెదించాలి. పెన్షన్ నేను 3,000 ఇస్తాను పెన్షన్ అని చెప్పి ఆఖరి సంవత్సరంలో 3,000 చేసిన ప్రజలను మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్. అలాగే అమ్మ ఒడి అని అమ్మ ఖాతాలో వేసి మద్యం ద్వారా నాన్న జేబు ఖాళీ చేస్తున్న ఈ జగన్ని గద్దెదించాలి. ఈ కూటమికి ఓటేసి మీరు ఈ కూటమి ప్రభుత్వాన్ని బలపరచాలి. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల సోమరాజు శనివారం అపారావుపేటలో ఉపాధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ లేకుండానే పనులు జరిపిస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కూలీలకు ₹600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం రవాణా రంగానికి రాజధానిగా ఉండేదని దానిని నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీగా దక్కుతుందని టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ తీవ్రంగా విమర్శించారు. స్థానిక 26, 27 వార్డుల్లో శనివారం ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ బీజేపీ ఇన్ఛార్జి ఈదగొడ తాతాజీలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ట్యాక్స్ విధానాలతో తాడేపూడెం రవాణా రంగం నిర్వీర్యం అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో భోగిరెడ్డి ఆదిలక్ష్మి, పట్నం రాంపండు, వర్ధనపల్లి కాశీ, పాలూరి వెంకటేశ్వరరావు, ఎం సురేష్ రెడ్డి, రామిశెట్టి సురేష్, అమలాపురం వెంకన్న, తూముల కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. ముందుకు రావాలి. మర్చిపోకుండా తెలుగు ఆడపడుచులకు బొలిశెట్టి శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు 27వ వార్డుకి 100% గవర్నమెంట్ లో మున్సిపాలిటీ 27వ వార్డుకి ఏ వార్డుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ విలేజ్కి వెళ్ళినా మరి ఉమ్మడి అభ్యర్థికి బ్రహ్మరథం పట్టే పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడికి వెళ్ళినా మహిళలు ముఖ్యంగా ఆదరాభిమానాలతోటి హారతులు ఇచ్చి మరి మేము మీకే ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇదంతా చూస్తూ ఉంటే ఓటమి అభ్యర్థిగా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారు పెద్ద మెజార్టీ తోటి తాడేపల్లిగూడెం నుంచి ఎమ్మెల్యే అవడం ఖాయం అని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరి తెలుగుదేశం పార్టీ కష్టకాలం మరి పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద మనసు చేసుకుని ఓటమి కట్టడానికి ప్రధాన కారణం మరి పవన్ కళ్యాణ్ గారని చెప్పక తప్పదు. తనను తాను తగ్గించుకొని 21 సీట్లకే పరిమితమైన మరి మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఈవేళ ఆయన చేసిన త్యాగానికి ఖచ్చితంగా మనం బొలిశెట్టి శ్రీనివాస్ గారిని పెద్ద మెజార్టీ తోటి గెలిపించవలసిన అవసరం తెలుగుదేశం అలాగే భారతీయ జనతా పార్టీల కార్యకర్తలకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ తాడేపల్లిగూడెం పట్టణంలో కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులు కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే
ఆయన బటన్ నొక్కడం తప్పితే వేరే ఏమి లేదు ఆయనకి. కూర్చోవడం తాడేపల్లి ప్యాలెస్లో ఆ బటన్ నొక్కే రోజు ఒకరోజు వస్తాడు. అంటే బటన్ ఎలా నొక్కుతున్నాడు అన్నది మీ అందరికీ తెలుసు. అప్పులు చేసి బటన్ నొక్కాను అంటున్నాడు. వస్తున్న ఆదాయం ఏం చేస్తున్నాడో అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల్లో రావడం జరిగింది. నేను సంక్షేమానికి ఖర్చు పెట్టాను అంటున్నాడు ఆయన. ఓకే, ఆ సంక్షేమానికి 2,50,000 కోట్లు ఖర్చు పెట్టి అప్పులు చేసిన 8,50,000 కోట్లు 50,000 కోట్లు ఏం చేశాడని చెప్పి నేను అడుగుతాను. ఎక్కడ ఏం చేశాడు? మరి ఒక అభివృద్ధి కార్యక్రమం చేశాడా? కూలిపోయిన ప్రాజెక్టులను కూడా కట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు లేడు. ఈనాటి వార్త ఎంతటితో సమాప్తం. నమస్కారం.